నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. అమరావతి అజరామరం గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది, కంప్లీట్గా శరవేగంగా పూర్తవుతుంది. ఇదంతా ఒక పక్కన పెడితే అమరావతికి భూములు ఇచ్చినటువంటి వారు దాదాపు 95% పైచిలకే ఇచ్చేశారు. ఉన్న ఇంకొక 5% ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది భూ సమీకరణకి కాదు అని చెప్పేసి అనడం, తర్వాత ఇప్పుడు భూ సేకరణ చట్టం రావడం, వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పిలిపించుకోవడం. వాస్తవానికి ఆ రైతులు ఎవరు వెళ్ళింది లేదు, వాళ్ళు పిలిపించుకున్నారు. దాంట్లో చూసుకుంటే దాదాపు ఒక 8 నుంచి 9 మంది రెడ్లే. అంటే వాళ్ళు ఎవరు ఏంటని చాలా స్పష్టంగా అర్థమైపోతుంది మనకి. అది కాక ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వీళ్ళంతా కూడా బలవంతంగా ఆపారని చెప్పి కొంత ఉంది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గర నేలపాడు అంటే అది ఎక్కడ అని చెప్పేసి అంటే అది అమెరికా అనుకున్నాడో లేదా ఇంకెక్కడ అనుకున్నాడో తెలియదు, కానీ అమరావతి నుంచి రైతులను తెప్పించుకొని అది ఎక్కడ అని చెప్పేసి అడిగాడంటే ఇంకా ఆయన ఏమనుకోవాలి. అదేవిధంగా వాళ్ళు చెప్పుకున్న సమస్యలకి ఆయన ఏం పరిష్కరించారంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఈ టాపిక్ మనం సీరియస్గా డిస్కస్ చేయాలా, చాలా హాస్యంగా డిస్కస్ చేయాలా కూడా అర్థం కావట్లా. మనం చాలా బాగా టెన్షన్లో ఉన్నప్పుడు, మైండ్ స్ట్రెస్గా ఉన్నప్పుడు చక్కగా హాస్య సినిమాలు వెళ్తాం అనమాట. చక్కగా నేను ఈ రైతుల మీటింగ్ మొత్తం కంప్లీట్గా చూసా. అసలు ఎంత నవ్వుకున్నారో నాకే అర్థం కాలేదండి. విపరీతంగా నవ్వుకున్నా వీడియో చూసినంతసేపు. ఎందుకంటే అసలు అతను ఒక మాజీ ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు, 5 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు, ప్రస్తుతం 2 ఏళ్ల నుంచి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నాడు. ఎంత మెచ్యూరిటీ ఉండాలి. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, ఒకేపు అమరావతి డెవలప్మెంట్ జరుగుతుంది. మనం మావిగాన్ని అన్నాము, ఆ మావిగాన్ని అందరూ హాస్యాస్పదంగా తీసుకున్నారు, అందరూ ఎగతాళి చేస్తున్నారు. 2-3 జర్నలిస్టులు కూడా సాక్షి నుంచి వెళ్ళిపోయారు సేమ్ మావిగన్ ఇష్యూ పట్టుకుని. ఇన్ని రకాలుగా వెళ్ళిపోతున్నారు. సమీక్ష చేసుకుందామా, అసలు మావిగన్ అనే దాన్ని, ఆ పదార్థం నేను ఎందుకు చెప్పాను, ఎందుకు వద్దంటున్నారు జనం అనేది అసలు ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేదండి. అసలు ఆ వర్డ్ కూడా నాకు వాడటం ఇష్టం లేదు. ఎందుకంటే అతను ఆ మావిగన్ అనే యుగోయిస్టిక్ యాటిట్యూడ్కి వెళ్ళిపోయాడు అనమాట. గ్రోత్ కారిడార్ అంటాడు, మచిలీపట్నం విజయవాడ గుంటన్నాడు. మావిగన్ అంటే ఏం కట్టాలో చెప్పడు. మావిగన్లో ఏం కట్టాలి, ప్రస్తుతం అసలు ఏం కట్టాలి? ఆల్రెడీ 12 సంవత్సరాల నుంచి 2015 నుంచి సెక్రటరియేటు, అసెంబ్లీ, హైకోర్టు అమరావతిలో పరిపాలిస్తున్నారు. నువ్వు కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అక్కడి నుంచే పరిపాలించావు కదా. సెక్రటరియేట్ అయిపోయింది, అసెంబ్లీ అయిపోయింది, హైకోర్టు అయిపోయినాయి. చక్కగా పరిపాలన అక్కడ సాగొచ్చు. డబ్బులు లేకపోతే ఇది అమరావతి ఇదేనని చట్టబద్ధత కూడా ఇచ్చేశారు పార్లమెంట్ నుంచి. ఇంకా కొత్తగా మావిగాన్ని ఎందుకు? విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది, గుంటూరు రైల్వే స్టేషన్ ఉంది, విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది, లేకపోతే బందర్ పోర్ట్ ఉంది. అవి ఎటు ఉంటాయి? ఇప్పుడేం డెవలప్ చేయక్కర్లా. 5 పైసలు ఖర్చు లేకుండా అమరావతి రాజధాని ఉంది ఇప్పుడు ఆల్రెడీ. దానికి నువ్వు కొత్తగా మావిగాని అని చెప్పడానికి ఉద్దేశం ఏంటో అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే ప్రశ్న వేస్తున్నా, మావిగన్లో నువ్వు ఏం కట్టదలుచుకున్నావు? కట్టే పాయింట్ ఒకటి చెప్పండి. ఏ బిల్డింగ్ కట్టాలి? ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇది రాజధాని ఫుల్ఫిల్గా చక్కగా జరుగుతుంది. రాజధాని అడ్మినిస్ట్రేషన్ చక్కగా 10 ఏళ్ల నుంచి నడుస్తుంది. ఇంకా నువ్వు ఏం చేయాలని మావిగాన్ గ్రోత్ కారిడార్ ఏంటి? ఆల్రెడీ విజయవాడ నిండా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ సిటీలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్లస్ మంగళగిరి నుంచి విజయవాడ మధ్యలో డీజీపీ ఆఫీస్ దగ్గర నుంచి అన్ని ఆఫీసులు గుంటూరు విజయవాడ మధ్యలోనే ఉన్నాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా ఏం నిర్మించదలుచుకున్నారు? అంటే వాస్తవానికి సార్, ఇప్పుడు అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో భూములు ఇవ్వని వాళ్ళు ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కలిశారు. మీరు ఇందాక అన్నట్టుగా వాస్తవానికి మావిగన్ అనగానే ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి? గుంటూరు, విజయవాడ అప్ టు మచిలీపట్నం దాకా రోడ్డు సైడ్ ఉన్నటువంటి దాన్ని మొత్తం కూడా అభివృద్ధి చేద్దాం చెబుతా. అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే కంప్లీట్గా కమర్షియల్ ల్యాండ్స్ ఇప్పుడు అమరావతిలో సేకరించినంత రైతుల దగ్గర నుంచి వాళ్ళకి ఫ్లాట్స్ ఇస్తున్నారు, డెవలప్మెంట్ చేస్తున్నారు, అన్ని రకాలుగా వాళ్ళకి అభివృద్ధి జరుగుతుంది. సో ఇంత ఏమంటారనమాట, ₹1 పెట్టకుండా వాళ్ళ దగ్గర తీసుకున్న భూములు వాళ్ళకి డెవలప్మెంట్ చేసి ఇస్తున్నారు, వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు. కానీ గుంటూరు, విజయవాడ లేతే మచిలీపట్నంకి వెళ్ళే దారిలో ఎన్ని కమర్షియల్ ల్యాండ్స్ ఉన్నాయి, దాన్ని ఎలా కొంటారు, దాని దగ్గర నుంచి ఇప్పుడు
కొనడానికే కొన్ని లక్షల కోట్లు అవుతాయి. అసలు దానికి అతనే కాంట్రడిక్షన్ అండి. ఇప్పుడు అతను హైవే పక్కన కట్టేద్దాము బిల్డింగ్లు అంటున్నాడు. ఏ బిల్డింగ్లు కడతాడో చెప్పడు, అది వేరే టాపిక్. ఇప్పుడు కరెక్ట్గా హైవే పక్కనే, పాత హైవే పక్కన ఉన్నాయి, ఏది ఉండవల్లిను పెనుమాక. ఆ రెండు హైవే పక్కనే, ప్రకాశం బ్యారేజ్ పక్కనే ఉంటాయి బారుకి, మంగళగిరి యువతల. మరి వాళ్ళ రైతులందరూ వాళ్ళు బాధలు పడుతున్నారు, మేము సమీకరణకి ఇవ్వము, సేకరణ అసలు ఒప్పుకోము, మా ల్యాండ్స్ మాకే కావాలా అంటున్నారు. నువ్వు అసలు గుంటూరు నుంచి మచిలీపట్నం దాకా గ్రోత్ కారిడార్ అంటున్నావు. అవన్నీ చాలా ఫర్టైల్ ల్యాండ్స్, ప్లస్ గుంటూరు విజయవాడ మొత్తం మధ్యలో చాలా కాస్ట్లీయెస్ట్ ల్యాండ్స్. అసలు ల్యాండ్స్ లేవు, ఉన్నా కానీ నువ్వు 400 ఎకరాల్లో క్యాపిటల్ కట్టేయాలంటున్నావు. 400 ఎకరాలు ఏం కడతావు అసలు? ఆ 400 ఎకరాలు కొనాలిగా. వాడు సమీకరణకి ఎవరు, చాలా కాస్ట్లీ ల్యాండ్స్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉంది. ఇప్పుడు రైతులే ఇవ్వమంటుంటే కమర్షియల్ ల్యాండ్స్ ఎందుకు ఇస్తారు? నువ్వే చెప్తున్నావు కదా, నేను ల్యాండ్స్ ఇచ్చేస్తాను వెనక్కి మీకు, నేను అధికారంలోకి వస్తే 29లో నేను ల్యాండ్స్ ఇచ్చేస్తాను అంటున్నాడు. మరి ఇప్పుడు హైవే పక్కన ల్యాండ్స్ నీకు ఎవరిస్తారు? నువ్వే వెనక్కి ఇస్తానంటున్నావు కదా. మళ్ళీ నువ్వే వెనక్కి ఇస్తాను, ఎవరిస్తారు నీకు ల్యాండ్స్? కొనాలంటేనో చాలా కాస్ట్లీ ల్యాండ్స్ అయ్యి 10 కోట్ల నుంచి 20 కోట్ల దాకా ఉంటుంది గుంటూరు విజయవాడ మధ్యలో. ఉన్నా కానీ ల్యాండ్ లేదు అసలు, అన్నీ ఆక్యుపై అయిపోయినాయి, రెండు కలిసిపోయినాయి. అది ఒక మహానగరం, గుంటూరు విజయవాడ మంగళగిరి, అది ఒక మహానగరం. ఆ నగరంలో ఇది ప్రపంచ స్థాయి నగరం అమరావతి. ఇది మొత్తం కలిపి ప్రపంచం అంతా ఇది ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మిస్తుంటే సంతోషించకుండా నువ్వు మావిగాన్ అంటే మావిగాన్ అనే దానికి ఇన్నిసార్లు చెప్తున్నావు, 4 రోజుల నుంచి అదే పనిగా ఉన్నావు. ఒక్క రోజన్నా ఏం కట్టాలో చెప్పేంటి? ఈ బిల్డింగ్ ఇది కడతాం, ఈ ఆఫీస్ కట్టదలుచుకున్నాను, ఈ సెక్రటరియట్ కట్టదలుచుకున్నాను, ఇది ఈ ప్రాంతంలో కడితే బాగుంటుంది. 110 కిలోమీటర్లో సెక్రటరియట్ కడతారా, లేదా అసెంబ్లీ కడతారా, లేదా హైకోర్టు కడతారా? నువ్వు అడిగేది అయ్యే కదా రాజధాని అంటే. ఆయన ఏమంటాడు, రాజధాని అంటే ఏంది, రాజధాని అంటే ఏంది అర్థం కావట్లేదు వీళ్ళకి, నేను మావిగానని చెప్తున్నా కదా. నవ్వుకున్నామండి ఈ మాటకి. అసలు ఇప్పుడు ఎంత విచిత్రంగా ఉంటుంది. ఇది ఇప్పుడు దాకా హాస్యం అయిపోయింది, ఇప్పుడు సీరియస్గా చెప్తా. అతని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అమరావతి 35,000 ఎకరాలు తీసుకున్నారండి. 35,000 ఎకరాలు ఒక అగ్రిమెంట్ ప్రకారం తీసుకున్నారు రైతుల దగ్గర నుంచి. రైతులు త్యాగం చేశారు, వాళ్ళకి రిటర్న్గా ల్యాండ్స్ ఇవ్వాలి కదా. వాళ్ళకి ఇస్తానన్న రేషియోలో ఇచ్చి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగించి ఇస్తామని అగ్రిమెంట్ అయ్యారనమాట. అతని ఉద్దేశం ఏంటి, మావిగాను ఈ గ్రోత్ కారిడార్ 110 కిలోమీటర్లో ఎందుకు చెప్తున్నాడు? పదే ఆ తిక్కాలోచన ఈ రైతులకి ఏమి ఇవ్వకూడదని. ఇప్పుడు అమరావతి నిర్మాణమే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదర్ దాన్ ఖర్చు లేదు, రైతుల కోసమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్స్ వాళ్ళకి పద్ధతి ప్రకారం, ఒక అగ్రిమెంట్ అయిన ప్రకారం వాళ్ళకి ఏదైతే చెప్పారో అగ్రిమెంట్లో మొత్తం ఫెసిలిటీస్, రోడ్స్, ఎలక్ట్రిసిటీ, వాటరు, గ్యాస్, టెలిఫోన్స్, డ్రైనేజీ మొత్తం వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్లో ఇస్తామని వాళ్ళు అగ్రిమెంట్లో ఇచ్చారు. మరి గవర్నమెంట్ నువ్వు బాధ్యత మనం తీసుకోవాలి కదా, వాళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి అది చేసి తీరాలి కదా. నువ్వు మావిగాని అన్నప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానేయమనే కదా. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 40,000 కోట్లు అయ్యేది, మ్యాక్సిమం 45,000 కోట్లు అవుద్ది. నీ స్కామ్ ఎంత, కిట్ ప్రో స్కామ్ ఎంత, 43,000 కోట్లకి ఛార్జ్ షీట్ వేసి ఉంది. అది అసలు నథింగ్. అది ఒక ఎత్తు. డబ్బులు లేవు, రాష్ట్రం నాశనం అయిపోద్ది, మీరు అందరినీ తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారు అంటున్నారు. అసలు అమరావతిలో పెట్టే మనీ అంతా అప్పులు తీసుకొస్తున్నారు. అది సెల్ఫ్ సఫిషియెంట్ క్యాపిటల్. రాష్ట్ర బడ్జెట్ నుంచి 5 పైసలు కూడా తీసుకోవట్లా. ఎవరి ప్రజల మీద భారం పడదు. దాన్ని తీర్చే విధానం కూడా ఇంటర్నేషనల్ సిటీగా డెవలప్ అయిన తర్వాత అక్కడ వచ్చే మిగిలిపోయిన ల్యాండ్స్ అమ్ముకుంటే అది చాలా ఈజీగా తీర్చేస్తారనమాట. అందుకనే ఇంత కష్టపడి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో సిటీ నిర్మిస్తే దేశ విదేశాల నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. అక్కడ లివబుల్ సిటీ, అది గ్రీన్ అండ్ బ్లూ సిటీ, అది గ్రీన్ ఫీల్డ్ సిటీ. అటువంటి సిటీలో ఉండటానికి ఎవరైనా ఇష్టపడతారు. ఆ లివింగ్ కండిషన్స్ అలాంటివి అనమాట, ఆ ఎన్విరాన్మెంట్ అలాంటిది, ఆ రోడ్స్ అలాంటివి, ట్రాఫిక్ ఉండదు. ఇప్పుడు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఆ ట్రాఫిక్ ఎంత ఉంది అక్కడ, హైవేస్ అసలు కిక్కిరిసిపోయి ఉన్నాయి అనమాట. ఆ కిక్కిరిసిపోయిన హైవేలో మళ్ళీ క్యాపిటల్లో 4 బిల్డింగులు కట్టమంటావేంటి, 400 ఎకరాలు, అది ఎంత తిక్క ఆలోచన అంటే. ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటేనండి, తిక్క కాదండి, ఇది మనం వేరే డైవర్ట్ చేయడానికి అతను మాట్లాడే మాట మావిగన్ను. అక్కడ రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వకూడదు, అది మెయిన్ ఉద్దేశం అతనికి. సార్, ఇక్కడ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినటువంటి ఒక రైతులంతా కూడా వాస్తవానికి ఒకే సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కున్నారు, రెడ్లు. దాంట్లో కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి కేసులో ఇప్పించిన వాళ్ళే వచ్చారు. అయితే
జగన్మోహన్ రెడ్డిని నిజంగా పిచ్చోని చేశారా అని చెప్పేసి అంటే అవునని అనిపిస్తుంది. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిచ్చోని చేద్దాం అనుకుంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు చేశారు. ఎందుకంటే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నిన్న పూర్తిగా ఒక రైతు ఎవరైతే అక్కడ మీటింగ్లో నాకు తెలిసి నేలపాడుకు సంబంధించినటువంటి ఒక అశోక్ ఆయన భూములు ఇచ్చేసాడు. సో 20 ఎకరాలు ఇచ్చేసాడు. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి మాకేం చెయ్యడు, వేస్ట్ జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని అని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చేసారని చెప్పి అనుకోవాలి గ్యారంటీగా. ఎందుకంటే ఆ మీటింగ్ అయిన మరుసటి 24 గంటలు గడవక ముందే ఆయన సిఆర్డీ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేసాడు. అంటే అర్థం ఏంటి, ఆ మీటింగ్లో ఆయన కన్విన్స్ అవ్వాలా, ఎట్లా కన్విన్స్ అయ్యే విధంగా లేదు అసలు అతను మాట్లాడింది. అసలు నేలపాడు ఎక్కడుందో కూడా అర్థం కానటువంటి సీడ్ యాక్సిస్ రోడ్ ఎక్కడో తెలియదు అంటున్నాడు. అంతా నాటకమే, అన్నీ తెలుసు ఆయనకి. సీడ్ యాక్సిస్ రోడ్ తెలియలేదని మాజీ ముఖ్యమంత్రి అంటాం అనేది హాస్యాస్పదం. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వెళ్ళాడు 5 ఏళ్ళు, తర్వాత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వెళ్ళాడు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి వెళ్ళట్లేదు. కానీ మరి 10 సంవత్సరాలు నువ్వు ఆ రూట్ అంతా తిరిగి అక్కడ సీడ్ యాక్సిస్ రోడ్ అంటే ఏంటి, ఎంత వెడల్పు ఉంటుంది, ఏదో అడుగుతున్నాడు అనమాట. అవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు అతను మాట్లాడేది ఏంటి, రైతులు వెళ్ళారు, మాకు ఈ ల్యాండ్స్ కాస్ట్లీ ల్యాండ్స్ విజయవాడ పక్కనే ఉన్నాయి, ఏది ఉండవల్లి పెనుమాక ఆల్మోస్ట్ కాస్ట్లీ ల్యాండ్స్, బిఫోర్ అమరావతి డిక్లేర్ చేయకముందే కొంచెం కాస్ట్లీ, మాకు మా ఇబ్బందులు ఇవి, మేము అట్టు పెట్టుకుంటే మాకు ఎక్కువ రేట్లు వస్తాయి. కానీ మరి వాళ్ళు భూ సమీకరణకి మేము 12 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు, 2015 నుంచి. మీరు చెప్పినట్టు ఆ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఈ వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ పార్టీ రైతులని చెప్పుకుంటున్నారు, 21 మంది రెడ్లు ఉన్నారంట. మనం ఆ సామాజిక వర్గం గురించి మనం వెళ్ళక్కర్లా. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు చాలా మంది ఇచ్చేశారు, అందరూ అమరావతికి సపోర్ట్ చేశారు. కొంతమంది వైసీపీ కార్యకర్తలు, కొంతమంది ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు మాత్రమే ఇలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు కూడా అందరు రియల్ ఎస్టేట్ పీపుల్ అంట. నిన్న వరలక్ష్మి గారిని ఒక అమరావతి రైతు మాట్లాడుతుంది ఒక టీవీలో, నేను చూశాను అనమాట. వాళ్ళందరికీ రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఉన్నాయంట. సరే, అది ఒక ఎత్తు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, వీళ్ళందరికీ మీ అందరికీ నేను చూస్తాను, మిమ్మల్ని మీకు అండగా ఉంటాను, మీ వెనకాలే ఉంటాను, లీగల్ టీం ఒకటి ఫామ్ చేస్తాము, మా పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారిని పెడతాను అని చెప్పాడు అనమాట. చెప్పి ఒక టీం ఫామ్ చేసి మీకు సపోర్టివ్గా ఉంటాను, రేపటి నుంచి చూస్తానని చెప్పాడు. చెప్పి నేను అసలు ఆల్రెడీ చెప్పాను, మావిగాన్ ఈజ్ బెస్ట్ అమరావతి కంటే. నేను ఇప్పుడు కూడా చెబుతున్నాను, చక్కగా 400 ఎకరాల్లో అటు ఇటు హైవేకి 4 బిల్డింగులు కడితే అయిపోద్ది కదా అమరావతి అనే సంగతి మళ్ళా చెప్పాడు అనమాట. దానితో రైతులు బెదిరిపోయారండి. అంటే ఇక అమరావతి అనే నగరం అక్కడ ఉంటేనే ఈ పెనుమాకాను ఉండవల్లి లైమ్లైట్లోకి వస్తాయి. ఎందుకంటే ఇది ప్రకాశం బ్యారేజ్ నుంచి మంగళగిరి వెళ్ళే పాత హైవేలో ఉంటాయి. ఇప్పుడు అతను చెప్పిన మావిగాని ఎక్కడ ఉంటుంది, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నంలో కొత్త హైవేలో ఉంటుంది అనమాట. ఒకవేళ నిజంగా ఇతను 2029లో అసలు రావటం అనేది ఇంపాసిబుల్. ఒకవేళ వస్తే అమరావతి అంతా అటే, క్యాపిటల్ అంతా అటు తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు మావిగాన్లో. మా వాల్యూ అంతా పోద్దని నేలపాడని ఇమీడియట్గా వెళ్ళి ఇచ్చేసాడు. మిగతా వాళ్ళు కూడా అదే ఆలోచనలో ఉంటారు. రెండో థింగ్ అండి, నిజంగా ఇతను బాధ్యత ఉండి రైతులకి ఇతను హెల్ప్ చేయదలుచుకుంటే డైరెక్ట్గా సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి. నా దగ్గరికి ఇలా 4-5 గ్రామాల రైతులు వచ్చారు, వాళ్ళ బాధలు ఇవ్వంట, వాళ్ళ రేట్స్ వాళ్ళకి ఒక ప్యాకేజ్ ఎక్కువ అడుగుతున్నారు, ఏదైనా కన్సిడర్ చేయండి, నేను వాళ్ళ తరపు వచ్చాను అని చెప్పి సీఎంని కలవచ్చు. అవును, 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేదని ప్యాకేజ్ మార్చుకోవచ్చు ఆ యొక్క ప్లేస్ని బట్టి. రెండో ఎంత ఫూలిష్నెస్ అంటే, నేను 29 కనుక వస్తే 29 నేను వస్తే కాదు, నేను మూసుకోండి, అప్పుడు దాకా ఉండండి, నేను వచ్చి మీ అన్ని ఇచ్చేస్తాను ల్యాండ్స్ అంటాడు అనమాట. రైతుల గురించి, రైతుల క్షేమం గురించి ఆలోచించే మనిషేనా ఆయన? అమరావతి రైతుల్ని 1631 రోజులు నిరసన పాటిస్తే వాళ్ళు ఒక్కరోజు కూడా ఒక్క రైతుతో కూడా మాట్లాడకపోగా 200 మంది పైన మానసిక వేదంతో చనిపోయారు. వాళ్ళని లాఠీ చార్జ్ చేయించారు, మహిళల మీద జుట్టుపక్కన లాగారు, గుడికి వెళ్ళనీయకుండా, అన్నం తిననీయకుండా కూర్చోబెట్టారు, మహిళా రైతుల మీద కేసులు పెట్టారు. ఇవాటికి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళకు పాదయాత్ర చేస్తే పాదయాత్ర దాడి చేశారు, పాదయాత్ర ఆర్టిస్టులు అన్నారు, రకరకాల. అసలు ఆ మాటకి తన్నారు. అసలు అంత హింస అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు జరగల. అంత మహోద్యమం జరిగింది కేవలం ఆ అమరావతి రైతుల యొక్క ఉసురుతోనే అతను ఓడిపోయాడు. ఎందుకంటే వాళ్ళు ప్రాణ సమానమైన భూములు గవర్నమెంట్కి ఇచ్చారు. వాళ్ళు దాన్ని పాడుపెట్టి ఇక్కడ అమరావతి కాదు 3 రాజధానులు అంటే వాళ్ళ గుండె పగిలిపోయి 270 మంది చచ్చిపోయారు మానసికంగా. అలాంటి అమరావతి రైతులు దాదాపు 1631 రోజులు నిరసన దీక్షలు చేసినటువంటి రైతులు
పొట్టల మీద గర్భిణీ స్త్రీలను వాళ్ళు బూటు కాళ్ళతో తన్నించుకున్న రైతులు వాళ్ళు స్నానాలు చేస్తుంటే డ్రోన్ కెమెరాలు వేసి అశ్లీలమైనటువంటి ఒక వికృత చేష్టాలు చేసినటువంటి ఒక వైసీపీ నేతలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మావిగన్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పి అమరావతి రైతులు మాట్లాడుతున్నారని చెప్పి తమ్నేలు పెట్టుకున్నారంటే వాళ్ళని ఏమనుకోవాలి? ఇప్పుడు చెప్తున్నాయనండి, అది ఇప్పుడు అన్నాడు కదా, ఇప్పుడు రైతులకి అంత అన్యాయం చేశారు కదా, రైతులకు అంత అన్యాయం చేసిన వాళ్ళు నేను 29లో గవర్నమెంట్ వస్తుంది అప్పుడు మీ ల్యాండ్స్ అన్నీ మీకు ఇచ్చేస్తాను అని మాట్లాడుతున్నాడు కదా. అసలు రైతులకి ఎప్పుడు న్యాయం చేయనాడు? 3 సంవత్సరాల తర్వాత నేను వస్తాను, నా గవర్నమెంట్ వస్తుంది మీకు ఇస్తానన్నాడు. 3 సంవత్సరాల తర్వాత అసలు అక్కడ ల్యాండ్స్ ఉంటాయా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోద్ది. 3 సంవత్సరాల దాకా ఎందుకు ఉంటుంది అక్కడ? అది కాక అగ్రిమెంట్ జరిగింది కూడా ట్రైపాడ్ అగ్రిమెంట్ కదా సార్. ఏదైతే సిఆర్డిఏ రైతులు ప్లస్ గవర్నమెంట్ ముగ్గురు కలిసి మళ్ళీ దీన్ని రివోక్ చేయలేము అని చెప్పేసి అనుకున్నటువంటి ఒక ఒప్పందమే అదేనో. అసలు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది చూసారా, మెయిన్ హైవేకి రోడ్లన్నీ వస్తున్నాయండి. ఆ రోడ్లన్నిటికీ మెయిన్గా ఇప్పుడు స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సిస్ రోడ్కి కొండవీటి వాగు మీద ఒక స్టీల్ బ్రిడ్జి ప్లస్ బకింగ్హామ్ కెనాల్ మీద ఒక స్టీల్ బ్రిడ్జి కడుతున్నారు. ఈ నెలలో అయిపోతుంది అది. ఇప్పుడు ఆ రూట్కి కొన్ని పొలం అడ్డు వచ్చింది, 2-3 ఎకరాలు. ఆ రూట్లో అది పక్కకు తీసుకొచ్చారు. పక్కకు తీసుకొచ్చిన తర్వాత కూడా 2-3 ఎకరాలు అడ్డం వచ్చినాయి అనమాట. అవన్నీ అడ్డాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, భూ సమీకరణకు కనుక ఒకవేళ రైతులు ఒప్పుకోలేదనుకోండి, ఆల్రెడీ భూసేకరణ నోటీస్ ఇచ్చారు. ఇక అది ఒక వారంలోనో ఎప్పుడో తీసేసుకుంటారు. తీసుకుని చక్కగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడిపోద్ది. ఎందుకు చక్కగా మొత్తం రోడ్స్ అన్నీ వేసేస్తారు వాళ్ళ పొలాల్లో. రోడ్స్ వేసేస్తారు, ఫ్లాట్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆ ఫ్లాట్స్ ఎవరి కాళ్ళు ఇష్టం వచ్చినాయి అమ్ముకుంటారు, లేకపోతే ఇల్లు కట్టుకుంటారు. ఈ 3 సంవత్సరాలు వచ్చేటప్పుడు అది ఒక నగరం కనబడుద్ది అక్కడ. అప్పుడు ఇంకా ల్యాండ్స్ ఎక్కడో నువ్వు ఇవ్వడానికి పాసిబిలిటీ ఎక్కడుంది? పాసిబిలిటీ లేని ప్రామిసులు చేయటం అంటే అదేనమాట. పాసిబిలిటీ ఉన్నది ఒకే ఒక్కటండి, ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలవాలి. నేను రైతుల పక్షాన వస్తున్నాను, నా దగ్గరికి ఇంతమంది రైతులు వచ్చారు, నేను వాళ్ళ బాధలన్నీ నాకు చెప్పారు, నేను ముఖ్యమంత్రిగా మీ దగ్గరికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తానికి వచ్చాను, రైతుల తరపు వచ్చాను, ఇన్ని రోజుల నుంచి రైతులని ఎంత బాధ పెట్టినాడు, కనీసం ఈ రైతుల గురించి వచ్చానని పబ్లిక్ చెప్పుకోవడానికైనా బాగుంటుంది. కలవడు. అతని ఎగోయిస్టిక్ మావిగా అనే మాటే ఎగోయిస్టిక్గా మాట్లాడుతున్నాడు. దానికి అసలు ఒక సిస్టమ్ లేదు. మావిగానే వాడు ఊరినే లూజ్గా నోటికి ఏదో వస్తే అది మాట్లాడేశాడు. అక్కడ పోర్ట్ ఉంది, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడ 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి, అవి ఆల్రెడీ ఉన్నాయి. అది కూడా క్యాపిటలే. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఈ క్యాపిటల్ కిందే అయ్యి. కాకపోతే ఇక్కడ నిర్మించే నగరం ప్రపంచ స్థాయి నగరం. ఈ ప్రపంచ స్థాయి నగరంలో ఈ ఏరియా టాప్ ఏరియా అనమాట. ఆ టాప్ ఏరియా అంటే ఇంటర్నేషనల్ పీపుల్ కూడా అక్కడికి వచ్చి నివసించడానికి వీలు అయ్యే విధంగా తయారు చేస్తున్నారు. ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో డ్రింకింగ్ దగ్గర నుంచి, డ్రైనేజ్ దగ్గర నుంచి, ఎలక్ట్రిసిటీ నుంచి, టెలిఫోన్స్ దగ్గర నుంచి, ల్యాండ్స్కేపింగ్ దగ్గర నుంచి అది పెద్ద టూరిస్ట్ ప్లేస్ అయిపోద్ది. అది దాని గురించి మాట్లాడకుండా నువ్వు మావిగాన్లు ఏం కడతాడో చెబితే మనం కన్విన్స్ అయ్యేవాళ్ళం. అసలు కట్టడానికి ఇంకేం మిగలలేదండి. ఇప్పుడు లేటెస్ట్గా కట్టేది ఏంటంటే ఐకానిక్ టవర్స్ 5, అసెంబ్లీ, హైకోర్టు, అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నారని 5 కడుతున్నారు. 5 కలిపితే 10,000 కోట్లే. ఈయన 20,000 కోట్లతో అయిపోద్ది గ్రోత్ కారిడార్లు అంటున్నాడు. ఒక 10,000 crores ఖర్చు పెడితే అవి అయిపోతాయి. ఆయన ఉద్దేశం అది కాదండి. నేను చాలా సీరియస్గా చెబుతున్నా ఆయన మీద. ఆయన రైతులకి ప్లాట్లు ఇవ్వకూడదు ఆయన ఉద్దేశంలో. మావిగాని ఉద్దేశం ఈజ్ ఈక్వల్ టు రైతులకి అన్యాయం చేయాలి. ఎందుకంటే ఆ రైతుల వల్లనే అతను ఓడిపోయాడు. ఆ రైతులు ఉసురు తగిలే ఓడిపోయాడు. ఆ రైతులకి అన్యాయం చేయటం వల్లే ఓడిపోయాడు. ఆ రైతుల్ని అరాచకం చేశాడు. ఆ రైతుల్ని ఎంతమంది చనిపోయారు, ఎంతమంది చావుకు కారణమయ్యాడు. అటువంటి రైతులుకి ఫ్లాట్లు, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఒప్పించి నమ్మించి అగ్రిమెంట్ చేసిన తర్వాత ఆ రైతులను వదిలేయమని అర్థం. రైతులను వదిలేయమనేక మావిగాని అంటే అర్థం. కాబట్టి రైతులకి అన్యాయం చేయాలనే ఉద్దేశమే అతనికి ఆ మావిగాని అనే ఇదనమాట. రైతులు నేను మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ వల్ల ఏం ఉపయోగం లేదండి. మరుసటి రోజు పొద్దున్న 24 గంటలు మిగతా రైతులు కూడా మెల్లమెల్లంగా ఇచ్చేస్తారు. వాళ్ళు ఏదన్నా గవర్నమెంట్తో డిస్కస్ చేసుకుని కొంచెం అన్న 100 గజాలు ఎక్స్ట్రా ఇవ్వండి, మేము కొంచెం కాస్ట్లీ ల్యాండ్స్ కదా, మాకు టౌన్ సిటీ పక్కన ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఆ విధమైన నెగోషియేషన్ చేస్తే ఏదైనా ఫలితాలు ఉంటాయి. కానీ ఇట్లా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి నేను వచ్చేస్తానంటే అతను వస్తాడో లేడో తెలియదు. అప్పుడు సంగతి ఏంటో తెలియదు. అప్పటికి అసలు ఈ మొత్తం అమరావతి అంతా ఫార్మ్ అయిపోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోద్ది. అప్పుడు బ్రిడ్జిలు పడిపోతాయి, ఆ పొలాల్లో రోడ్లు ఉంటాయి, అవన్నీ మళ్ళీ తవ్వలేరు కదా. అతని మినిమం లాజిక్ అది. కాబట్టి అతనికి ఆ సీరియస్నెస్ లేదు, బాధ్యత లేదు.
లూజ్గా మావిగానే నా రైతుల దగ్గర మళ్ళీ చెప్పుకునేటప్పటికి రైతులు భయపడిపోయారు. ఎందుకంటే అమరావతి ఈయన వస్తాడేమో, ఇప్పుడు వాళ్ళకి ఓట్లు వేసే వైసీపీ పార్టీ వాళ్ళు రేపు ఆయనకు ఓట్లు వేయరాళ్ళు. ఆ ఊర్లో కూడా ఒకే ఒక కుటుంబం వేస్తున్నారు కూడా చెప్పారు. నేలపాడులో నేను ఒక్కడేనండి వైసీపీ గవర్నమెంట్ వేసేది ఓటు అన్నాడు. ఇప్పుడు అది కూడా పోయింది. అప్పుడు అది కాదు, ఈ ఉండవల్లి పెరుమాకులు ఎక్కువ మంది రెడ్డిస్ వాళ్ళు ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి వేస్తారు. ఇప్పుడు మాదిగన్ అనే మాట మళ్ళీ విన్న తర్వాత వాళ్ళు కూడా ఓట్లేదు, వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఓటేరు. ఎందుకంటే అమరావతి తీసేస్తాడు, పొరపాటున ఏమైనా వచ్చాడంటే ఆ ల్యాండ్స్ వాల్యూ పోతాయి. ఇప్పుడు ఉండవల్లిను పెనుమాక మొత్తం పడిపోతుంది రేట్లు. ఎందుకంటే మెయిన్ హైవే మావిగాని అతని ప్రకారం హైవే వేరేది 64 అనమాట. అందుకని రైతులు ఎవరు కన్విన్స్ అవ్వాలి అతని గురించి. లీగల్గా ఏడిస్తా అన్నాడు, అది ఒక టీం ఏర్పరుస్తా అన్నాడు, అవన్నీ జరిగాయి కాదు. భూ సమీకరణ కాకుండా భూసేకరణ యాక్ట్ అనేది చాలా పవర్ఫుల్. గవర్నమెంట్కి అవసరమైనప్పుడు కోర్టులో కూడా గవర్నమెంటే గెలుస్తుంది అది. అందుకని దానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఓన్లీ ఆల్టర్నేటివ్ ఏంటంటే కన్విన్స్ గవర్నమెంట్. మాకు కొంచెం ఏదైనా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే పని అయింది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయినా రైతులందరూ కూడా రియలైజ్ అయ్యి ఉంటారు, నేను ఆయన మీటింగ్ అయిన తర్వాత ఇక్కడ ఏం అవ్వదు, మనకి న్యాయం జరగదు, మనం ఏదో పార్టీ అని వచ్చాం, కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే కొంచెం ఏదన్నా మనకి ఉపయోగపడుద్దేమో, 100 కేజీలు ఎక్స్ట్రా ఇవ్వమనో లేకపోతే మాకు కొంచెం కాంపెన్సేషన్ ఎక్కువ ఇవ్వమనో రిక్వెస్ట్ చేస్తే ఏదైనా కన్సిడర్ చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లా తేల్చుకోవాలి. కానీ బ్రహ్మాండమైన నగర నిర్మాణం జరుగుతున్నప్పుడు అడ్డం పడకూడదు. దానికి ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లన్నీ అడ్డం, మధ్యలో చాలా చాట్ల అడ్డాలు ఉన్నాయి అన్నమాట. రీసెంట్గా బోర్డు వీడియోస్ బోర్డు ఫోటోలు వస్తున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే అతన్ని వింత మనిషిగా చూస్తున్నాను నేనైతే. ఎందుకంటే మావిగాని ఒక్కదానికి కూడా అర్థం లేదండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అమరావతి రైతులు అని చెప్పేసి పిలిపించుకున్న వారి దగ్గర ఖచ్చితంగా 24 గంటలు గడవక ముందే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. సో రేపో మాపో పూర్తి ఎవరెవరైతే వచ్చారో వారందరూ కూడా షాక్ ఇవ్వబోతున్నారు జగన్కి. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.